back to my channel. This is Poojita. So ఇవాళ నేను మీకు చాందబలి విత్ జుంకా ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూపిపోతున్నాను. సో ఎలా చేయాలో చూద్దాం. సో మనం ఫస్ట్ చాందబలి బేస్ తీసుకోవాలి. సో యాక్చువల్లీ చాందబలిలో రౌండ్ బేసెస్ కూడా ఉంటాయి, కానీ నేను వచ్చేసి ఈ డ్రాప్ షేప్ ఆఫ్ చాందబలి బేస్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనము ఈ బేస్కి థ్రెడ్ ర్యాప్ చేశాక దీనికి మనము ఇక్కడ జుంకా అటాచ్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మనం ఈ బేస్కి థ్రెడ్ ర్యాప్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము దీనికి గ్లూ అప్లై చేసుకుందాము. కొంచెం గ్లూ అప్లై చేసుకుని మనము వ్రాప్ చేస్తున్న ప్రతిసారి మనము గ్లూ అప్లై చేసుకొని వ్రాప్ చేసుకోవాలి. ఇవి సాఫ్ట్ బేసెస్ కాబట్టి జారిపోతూ ఉంటాయి ఊరికే. సో అందుకని మనం గ్లూ అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇలా స్టిక్ చేస్తున్నాను. ఒక 2 seconds వెయిట్ చేయండి, అది ఆ థ్రెడ్ అనేది దానికి హోల్డ్ అవ్వాలి. సో ఒక 2 seconds, ఒక 2 to 3 seconds వెయిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ఇలా పట్టుకుని ఇలా మనము ఈ హోల్ నుంచి ఒక టూత్ పిక్ అనేది హెల్ప్ తీసుకుని థ్రెడ్స్ అన్నీ ఇలా పైకని ఆ తర్వాత మనం డ్రాప్ చేసుకోవాలి. చాందబలి థ్రెడ్ మేకింగ్ కూడా నేను ఆల్రెడీ చూపించాను. సో మీరు ఆ థ్రెడ్ మేకింగ్ అంటే నేను థ్రెడ్ ఎలా వ్రాప్ చేశానో చూడాలి అంటే మీరు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో మీరు ప్లీజ్ చెక్ చేయవచ్చు. సో ఇలాగే సేమ్ మనము ఫస్ట్ హాఫ్ వరకు థ్రెడ్ వ్రాప్ చేసుకున్నాం సేమ్ ఇలా. సో ఇప్పుడు మనము హాఫ్ ఆఫ్ ద థ్రెడ్ వచ్చేసి మనం వ్రాప్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనము ఇక్కడ మనము జుంకా అటాచ్ చేయబోతున్నాము. సో అందుకని మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక జంప్ రింగ్ తీసుకొని అది మనం థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేద్దాము. సో ఇలా థ్రెడ్లోకి ఈ జంప్ రింగ్ని ఇన్సర్ట్ చేద్దాము. సో ఇది ఆల్ ద వే త్రూ ఇక్కడ దాకా పాస్ చేయండి. సో ఇలా జంప్ రింగ్ పాస్ అయ్యాక మనం ఇది ఇలాగే పట్టుకొని ఇప్పుడు నార్మల్గా మళ్ళీ థ్రెడ్ వ్రాప్ చేద్దాము. ఇప్పుడు మళ్ళీ నార్మల్గానే థ్రెడ్ వ్రాపింగ్స్ చేసుకోవాలి. సో మనము చూసుకున్నప్పుడు ఈ జంప్ రింగ్ ఇలా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ మనం దీనికి జుంకా అటాచ్మెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు థ్రెడ్ అంతా ఇదంతా కూడా థ్రెడ్ ర్యాప్ చేసి, సో ఇప్పుడు మనం కంప్లీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాక లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో అండ్ ఇక్కడ మనం జంప్ రింగ్ పెట్టుకున్నాం కదా. సో సేమ్ ఇప్పుడు ఇలాగే మనము జుంకాకి కూడా వ్రాప్ చేసుకోవాలి. అండ్ ఇది మనకి ఆల్రెడీ పెద్దగా ఉంది కాబట్టి చిన్న సైజ్ జుంకా తీసుకుంటే సరిపోతుంది. సో నేను ఆల్రెడీ జుంకాకి కూడా థ్రెడ్ వ్రాప్ చేసేసాను. సో ఇప్పుడు మనం దీనిపైన డిజైనింగ్ అండ్ ఈ జుంకా ఎలా అటాచ్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనము డిజైనింగ్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మనకి డిజైన్ ఎలా వస్తుందంటే ఇక్కడ 2 rows అంటే మొత్తం 2 rows ఆఫ్ మనకి పర్ల్ చైన్తో కవర్ అవుతుంది. అండ్ ఈ లోపల అండ్ సైడ్స్ వచ్చేసి మనకి గోల్డెన్ బాల్ చైన్తో కవర్ అవుతుంది. సో ఫస్ట్ మనము పర్ల్ చైన్ స్టిక్ చేసుకుందాం. సో ఫస్ట్ మనము గ్లూ అప్లై చేసుకుందాము. సో మనం ఇలా మొత్తం గ్లూ అప్లై చేసుకున్నాము. మనకి ఇది అనేది మనకి అసలు ఈ థ్రెడ్ అనేది మనకు కనపడదు, ఓన్లీ వెనక మాత్రమే మనకి థ్రెడ్ కనిపిస్తుంది. ఇది కంప్లీట్గా మనకి డిజైనే కవర్ అయిపోతుంది అనమాట, వర్కే కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇలా గ్లూ అప్లై చేసుకున్నాక ఇలా పర్ల్ చైన్ తీసుకొని ఎక్కడైతే గ్లూ అప్లై చేసుకున్నామో అక్కడ మనము ఇది స్టిక్ చేసుకున్నాము. సో మీరు పిక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది డిజైన్ అనేది ఎలా ఉందో. సో ఆ డిజైన్ని చూసి మనం స్టిక్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ స్టిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఒక రో ఆఫ్ పర్ల్ చైన్ స్టిక్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ మిగతా గ్యాప్లో కూడా మళ్ళీ సెకండ్ రో ఆఫ్ పర్ల్ చైన్ స్టిక్ చేసుకున్నాం. సో గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేస్తాం. సో ఇప్పుడు మనకి 2 rows కంప్లీట్ అయిపోయాక లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఇది డ్రై అయ్యాక ఈ లోపల రౌండ్కి అండ్ మనం ఈ సైడ్స్కి మొత్తం గోల్డెన్ బాల్ చైన్ స్టిక్ చేసుకుందాం. సో ఇది డ్రై అయ్యే వరకు టైం పడుతుంది. సో ఇది డ్రై వరకు. సో ఇప్పుడు మనం గోల్డెన్ బాల్ చైన్ స్టిక్ చేసుకుందాం. ఇదంతా డ్రై అయిపోయింది. నేను ఆల్రెడీ లోపల గోల్డెన్ బాల్ చైన్ స్టిక్ చేసేసాను. సో ఇప్పుడు మనం జస్ట్ సైడ్స్కి స్టిక్ చేసుకోవాలి. సో స్టిక్ చేసి, సో ఇప్పుడు నేను గ్లూ అప్లై చేశాను. సో ఇప్పుడు మనం బాల్ చైన్ స్టిక్ చేసుకున్నాము.
పెట్టి సో ఇక్కడ సైడ్స్ వచ్చి సైడ్కి ఉంటుంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇలా ఈ పర్ల్ చైన్ లోపలికి రావాలి. సో స్టిక్ అయ్యి ఇలా స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి డిజైనింగ్ కంప్లీట్ అయిపోయింది. చాందిబలి బేస్కి డిజైనింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇక్కడ ఎంటీగా ఎందుకు ఉంచాను అంటే మనకి చాందిబలి బేస్కి స్టడ్ వస్తుంది. సో ఆ స్టడ్ ఇక్కడ కవర్ అవుతుంది, అందుకని మనకి ఇది ఇక్కడ డిజైనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకి స్టడ్డే కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము జుమ్కాని మనం రెడీ చేసుకుందాం. సో నేను చాలా చిన్ని జుమ్కా తీసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఈ జుమ్కాకి మనం గ్లూ అప్లై చేసుకొని పర్ల్ చైన్ స్టిక్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి పర్ల్ చైన్ స్టిక్ చేశాక జుమ్కాకి లుక్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్ల్ చైన్ పైన మనం మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని దీని పక్కనే మనం గోల్డెన్ బాల్ చైన్ కూడా స్టిక్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి గోల్డెన్ బాల్ చైన్ కూడా స్టిక్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. సో ఇది డ్రై అయ్యే వరకు మనము స్టడ్ మేకింగ్ ఎలా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ మనకి స్టడ్ మేకింగ్కి క్యాన్వాస్ షీట్ కావాలి. సో క్యాన్వాస్ షీట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మనం ఈ షీట్ పైనే మనము స్టడ్ అనేది చేసుకుంటాము. సో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మీకు పిక్చర్స్ వస్తాయి, నేను ఆ పిక్చర్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టడ్ అనేది ఎలా మనం రెడీ చేసుకోవాలో. సో ప్లీజ్ చూడండి. సో ఇప్పుడు మనం చేసుకున్న స్టడ్ని మనము ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అన్న అది డ్రై అవ్వాలి. అది డ్రై అయ్యాక మనం దాన్ని కట్ చేసుకొని ఇంకొక క్యాన్వాస్ షీట్ కూడా అదే సైజులో కట్ చేసుకొని స్టిక్ చేసుకొని మనం ఇలా స్టడ్ని మనము అరేంజ్ చేసుకోవాలి. సో అరేంజ్ చేసుకొని ఇది డ్రై అయిపోయాక లుక్ మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ స్టడ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇది మనం డైరెక్ట్గా మన చాందిబలి బేస్కి మనం ఇలా అటాచ్ చేసుకోవడమే. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము జుమ్కా అటాచింగ్ ఎలా, ఇప్పుడు మనం జుమ్కాకి ఫస్ట్ ఐపిన్ని పెట్టుకోవాలి. సో ఐపిన్ పెట్టుకునే ముందు మనం ఐపిన్కి ఒక గోల్డెన్ బాల్ వేసుకుందాము. సో ఇలా గోల్డెన్ బాల్ వేసుకున్నాక మనం ఈ ఐపిన్ ఈ జుమ్కాలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక మనము దీనిపైన మనము క్యాప్ని పెట్టాలి. సో ఆ క్యాప్ పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం క్యాప్ ఇన్సర్ట్ చేసుకున్నాక ఒక గోల్డెన్ బాల్ కూడా ఇన్సర్ట్ చేసుకున్నాము. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము ఈ లూప్ పెట్టుకున్నాక లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది మన చాందిబలి బేస్కి అటాచ్ చేసుకున్నాము. సో మనం ఫస్ట్ ఇక్కడ మనకు ఒక జంప్ రింగ్ పెట్టుకున్నాం కదా, అది ఓపెన్ చేసి ఆ రింగ్లోకి మనము ఈ జుమ్కాని పెట్టి మనం దీన్ని క్లోజ్ చేస్తాం. సో ఇప్పుడు జుమ్కా అటాచ్ అయిపోయాక ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనము స్టడ్ని తీసుకుని ఇక్కడ పెట్టేస్తే దీని లుక్ కంప్లీట్. సో దీంతో మనకి చాందిబలి విత్ జుమ్కా డిజైన్ రెడీ. సో సేమ్ ఇలాగే ఇంకొక దానికి కూడా చేసుకోవాలి, నేను ఆల్రెడీ చేశాను. సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మీకు ఈ డిజైన్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇంకో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.